శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సంజయ్ ఉవాచ తం కృపయావిష్టో మస్తృపూర్ణాకులేక్షణా విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవాన్ ఉవాచ కూతస్త్వకస్ములామిదం విషమే సమాపతితం అనర్యజష్టమస్వర్గ్యం మకీర్తికరమర్జున. క్లైవ్యం అస్మగమః పార్థ నైతత్త్వయ్యపపద్యతే. స్వద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరం తప. సంజయుడు దయామయుడైన అర్జునుడు కన్నీరు కారుస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: అర్జున, ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధము, అపకీర్తిదాయకము, నరకప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ధి నీకెందుకు పుట్టింది? నపుంసకుడిలాగా అధర్యం పొందకు, ఇది నీకు పనికిరాదు. మనోదౌర్బల్యం నీచం, దాన్ని విడిచిపెట్టు. నీవు శత్రుమర్దనుడువు కదా, యుద్ధం ప్రారంభించు. అర్జున్ ఉవాచ కథం భీష్మమహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదనా ఈశుభిః ప్రతియస్యామి పూజల్వరిశోధనా. అర్జునుడు: మధుసూదన, పూజార్వులైన భీష్మ ద్రోణాదులను బాణాలతో నేనెలా కొట్టగలను? గురునా హత్వహి మహానుభావన్ శ్రేయో భుక్తం భక్ష్యేమ పహిలోకే. హత్వర్ధకామాస్తు గురిణీహైవ భుంజయ భోగన్ రుధిర ప్రదిగ్ధనం. మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి రక్తసిక్తులైన రాజ్యభోగాలు అనుభవించడం కంటే బిచ్చమెత్తుకోవడం మేలు. నసైదిగ్భం కతరన్నో గరియా యద్వజయమేయుధువానో జయాయః యానవే హత్వన్నజిజభిసమః తేవస్థితః ప్రముఖే ధార్తరాష్ట్రః. యుద్ధం చేయడం మంచిదో కాదో తెలియడం లేదు. మనం జయిస్తామో వారు జయిస్తారో చెప్పలేము. ఎవరిని చంపితే మనకు జీవితం మీద విరక్తి కలుగుతుందో ఆ ధార్తరాష్ట్రులే ఎదురుగా ఉన్నారు. కత్పన్యో దోషపాపత స్వభావః పశ్చామి త్వం ధర్మసమ్మూఢచేతః యచ్ఛ్రేయః శన్యచిత్తం బృహుతన్మే శిష్యస్తేహం సాధిమత్వం ప్రపన్నం. గురువులు, బంధువులు అనే మమకార దోషం వల్ల నా బుద్ధి నశించింది. మంచి ఏదో చెడు ఏదో తెలియటం లేదు. శిష్యుడిగా నిన్ను ఆశ్రయించిన నాకు
ఏది శ్రేయ మార్గమో దాన్ని ఆదేశించు.